ప్రైజ్ ది లార్డ్. చీమలు బలము లేని జీవులు వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయంట. ఇలా నలిపితే చనిపోయే చీమలు, గాలి వస్తే ఎటు వెళ్ళిపోతాయో తెలియని చీమలు వేసవి కాలంలోనే శీతాకాలం కోసం, వర్షాకాలం కోసం తమ యొక్క ఆహారాన్ని ముందుగానే సేకరించుకొని వాటిని దాచిపెట్టి జాగ్రత్తగా సిద్ధపరచుకుంటున్నాయంట. అయితే మనం ఎప్పుడైనా ఆలోచించామా, ఈ శరీరం అనేది మృతమైనాక మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అని? కేవలము ఈ 70-60 సంవత్సరాల జీవితం కోసం నేను అన్నీ సంపాదించాలి, నేను ఆస్తిని సమకూర్చుకోవాలి అని ఆలోచిస్తాం. కానీ మరి మనం చనిపోయాక మన ఆత్మకి చావు అనేది ఉండదు. మరి మన ఆత్మను మనం సిద్ధపరచుకుంటున్నామా? మన ఆత్మను మనం ఎక్కడ దాచిపెట్టుకుంటున్నాం అని మనం ఆలోచించామా? మన ఆత్మ వెళ్ళాల్సిందే రెండు మార్గాలు. ఒకటి నరకము, ఇంకొకటి ఆ స్వర్గము. నరకము భయంకరమైన ప్రదేశము, అగ్నిగుండము, అందులో అగ్ని ఆరదు, మన ఆత్మ అనేది చనిపోదు. అయితే పరలోకము, స్వర్గము అనేది నిత్య నివాసము, దేవుడు ఉండే చోటు. కాబట్టి ఆ పరలోకంలో మనం సంతోషముగా ఆనందంగా ఉండాలి అని అంటే కేవలము యేసయ్యే మార్గము. యేసయ్యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని పొందుకుంటారు. కాబట్టి యేసయ్యనందు విశ్వాసం ఉంచువారు ఆ పరలోకానికి ఎక్కిపోగలరు. యేసయ్య తప్ప ఇంకెవరు ఏ మార్గము లేదు. కాబట్టి యేసయ్యని విశ్వసించండి. మనం అందరము దేవుని రాజ్యంలో ఉందుముగాక. ఆమేన్.